దేవుని వాక్యాన్ని సరిగ్గా విశదీకరించకపోతే, దేవుని వాక్యాన్ని రైట్లీ డివైడ్ చేయకపోతే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. అందును బట్టి ఎవరో చాలామంది దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు అని చెప్పి అందరు దేవుని వాక్యాన్ని వినటం ప్రారంభించావా, నీలో కన్ఫ్యూజన్ ప్రారంభించబడుతుంది. అందును బట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని అపోస్తుల బోధన అందిస్తున్నారో వారు వాక్యాన్ని ఫాలో అవ్వు. అనవసరంగా యూట్యూబ్లో వస్తున్న వీడియోలన్నీ కూడా ఫాలో అయిపోయి నీ యొక్క మనసును, నీ యొక్క సరళతను, నీ యొక్క మనసును పాడు చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున అంత్య దినాల్లో అనేక మంది అబద్ధ బోధకులు మీ దగ్గరికి వస్తారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు మీ దగ్గరికి వస్తారు. మీరు మోసపోతారు అని ప్రభు చెప్పారు. అందుని బట్టి మీరు అపోస్తుల బోధన వినండి. ఎక్కడైతే వాక్యము ఖండిస్తారో, మీ జీవితాన్ని సరిచేసేటువంటి వాక్యం ఎక్కడైతే ఉందో ఆ వాక్యాన్ని అనుసరించండి. తద్వారా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు, నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. నా ప్రియ దేవుని ఈరోజు అన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మీరందరూ సిద్ధపడాలి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయాలి. యూ షుడ్ గెట్ రెడీ అండ్ ప్రిపేర్ యువర్ పీపుల్ యాజ్ వెల్. మీరు సిద్ధపడాలి, మీతో ఉన్న సమూహాన్ని ఏం చేయాలి? సిద్ధం చేయాలి.